బ్రో మీరు కేపీహెచ్బిలో మంచి హోమ్లీ ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే వచ్చేసేయండి భయ్య. ఫిఫ్త్ ఫేజ్‌లో శ్రీ ధనలక్ష్మి మెస్ అని ఉంటది. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళా తింటారు. మేము ఇప్పటికే 3 టైమ్స్ తెప్పించుకున్నాము. ఎప్పుడు కూడా టేస్ట్ డిసప్పాయింట్ చేయలేదు. పర్ హెడ్ మినిమం 300 పెట్టుకుంటే హోమ్లీ ఫుడ్ కడుపు నిండా తినొచ్చు. సత్యబాబు, చిట్టిబాబు, ఈరబాబు ఈ బాబుల బిర్యానీ కంటే తోపని చెప్పొచ్చు. దీని గూగుల్ మ్యాప్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. మేము రీసెంట్ గా చికెన్, మటన్, ప్రాన్, బోటి తీసుకొచ్చాము. అన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఇది ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదు. 3 టైమ్స్ తెప్పించుకొని ఫుడ్ బాగుంటేనే వీడియో రివ్యూ చేస్తున్నాము. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఇక్కడ గూగుల్ మ్యాప్ రివ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది ఇది జెన్యున్ వీడియో అని. అన్ని కూడా పాజిటివ్ రివ్యూసే. ఇంత మంచి ఫుడ్ తిన్నాక ఒక్క స్వీట్ పాన్ తింటే ఆ కిక్కే వేరబ్బా. నిజం చెప్పండి బ్రో, మీలో ఎంత మందికి నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ పాన్ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకైతే నాన్ వెజ్ తిన్న ప్రతిసారి ఒక స్వీట్ పాన్ తినే అలవాటు ఉంది. దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట. నాకు రీసెంట్ గా తెలిసింది. నాన్ వెజ్ ఫుల్ గా తిన్న తర్వాత ఒక్క స్వీట్ పాన్ తింటే డైజెషన్ మాత్రం చాలా ఈజీగా అవుతుంది. చాలా మంది పాన్ షాపులో ఎప్పుడో కట్టిన స్వీట్ పాన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి మరి అమ్ముతారు. అలాంటివి అయితే అసలు తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్టించుకొని తింటేనే టేస్ట్ బాగుంటది. ఇక్కడ మీరే చూడండి మనోడు స్వీట్ పాన్ ఎంత బాగా కడుతున్నాడో. స్వీట్ పాన్స్ లో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయంట. వాటిలో ఏదో రాత్రికి రాణి అని ఏదో చెప్పాడు, బాగుంటుంది ట్రై చేయండి అన్నాడు. అవన్నీ మాకు ఎందుకు లేదన్న, మంచి ఫ్లేవర్ నువ్వే చెప్పంటే మ్యాంగో తీసుకోండి సూపర్గా ఉంటుంది అన్నాడు. మ్యాంగో తీసుకున్నాము, టేస్ట్ కూడా చూపించాడు, చాలా బాగుంది. సరే ఇది కట్టమంటే కట్టాడు. బ్రో వీడియో చూస్తున్నారు కదా, ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి. నిజంగా ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు తిన్నటువంటి ఈ స్వీట్ పాన్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట.